ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా, నా టైం బాగున్నప్పుడు ఎవరినని ఏంటి లాభం? సరస్వతి నన్ను పట్టించుకోవట్లేదని నేను ఇప్పుడేం బాధపడట్లేదు. ఈ బంధాలన్నీ రుణం ఉన్నంత వరకే ఉంటాయి. డాడ్ ఎప్పుడు ఫిలాసఫీ మాట్లాడరు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడతాడ్రా? మీ అమ్మ వల్ల వాడి జీవితానికి సరిపడే వైరాగ్యం వచ్చేసింది. మీ అమ్మ వల్ల నా కొడుకు పిచ్చివాడైపోయేలా ఉన్నాడు. బామ్మ, భార్యాభర్తలన్నాక చిన్న చిన్న తగాదాలు రావా? వాళ్ళ మధ్య ఏవో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చుంటాయి. దాన్ని మన సీరియస్గా తీసుకోవటం ఎందుకు? నీకేం తెలీదు, ఊరుకో. అసలు ఇదంతా నీ వల్లే. చదువు చట్టబండలని చెప్పి ఆవిడ గారిని రెచ్చగొట్టి బయటికి పంపించకుండా ఉండి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేదా కాదు. బామ్మ, నువ్వు ఆగు. అసలే అమ్మ ఏమైందో నన్ను కంగారు పడుతుంటే నువ్వు పాత విషయాలన్నీ తవ్వుతావు ఎందుకు? సరే, ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళారో మనకు ఎలా తెలుస్తుంది? శ్రీ, నువ్వు చెప్పినట్టు ఒకవేళ పార్వతి ఆంటీ ఇంటికి వెళ్ళారేమో. వెళ్ళొచ్చు వేదా, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఎందుకు? మనం కంగారు పడుతూ ఉంటామని అమ్మకు తెలీదా? ఎందుకు తెలియదురా? తెలుసు, అందుకే స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంటుంది. వాళ్ళవేవో సమస్యలు చెప్తూ ఉంటుంది, ఈవిడ గారు వింటూ ఉంటుంది. మధ్యలో ఫోన్లు వస్తే ఇబ్బంది కదా, అందుకే ఫోను కట్టేసి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం వేదా? దాన్ని అడుగుతావేంట్రా? అదెప్పుడు వాళ్ళ అత్తగారిని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వెళ్ళి చూసి రాపో. అక్కడ ఆవిడ గారు ఏ రాజకార్యాలు వెలగబెడుతుందో. సరే, ఇప్పుడే వెళ్తాను. వేదా, నువ్వు ఇక్కడే ఉండు. అమ్మ వస్తే నాకు ఫోన్ చేయి. నేను వస్తాను శ్రీ. నువ్వు ఒక్కడివే వెళ్తే అక్కడ ఏదో ఒక గొడవ పెట్టుకుంటావు. అది చెప్పింది కూడా నిజమేరా. వాళ్ళు మనుషుల్ని రెచ్చగొడతారు. నువ్వేమైనా అంటే నీకు మీ అమ్మకి గొడవలు వస్తాయి. మరి అమ్మ ఇక్కడికి వస్తే నాకెలా తెలుస్తుంది? దాందే ఉందిరా, నేను ఫోన్ చేసి చెప్తానుగా. సరే బామ్మ, వేదా రా. పార్వతి అంటున్నారా? వేదా, మన గురించి ఈ అమ్మాయి ఏమనుకుంటుంది? అలా చూసి వెళ్ళిపోతుందేంటి? శ్రీ, చనిపోయింది వాళ్ళ నాన్నగారే. తనకు బాధ ఉంటుంది కదా. అయితే మాత్రం వాళ్ళ నాన్నని చంపింది మనమే అన్నట్టు చూస్తుందేంటి? శ్రీ, మనం వచ్చింది వీళ్ళతో గొడవ పడ్డానికి కాదు, అత్తయ్య గురించి తెలుసుకోవటానికి. రావేదా, కూర్చోండి. శ్రీ, మా అమ్మ ఇక్కడికి వచ్చిందా? అమ్మా, అమ్మా. అక్క ఇక్కడికి రాలేదు బాబు. అయినా తన గురించి వెతుకుతున్నారేంటి? అత్తయ్య గారు కనిపించట్లేదా ఆంటీ? అత్తయ్య ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. మాకు టెన్షన్గా ఉంది. అదేంటమ్మా, ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదా? చెప్పలేదు. ఇది వరకు మా అమ్మ అసలు బయటికే వెళ్ళేది కాదు. ఈ మధ్య ఎక్కడెక్కడికో వెళ్తుంది వస్తుంది. ఇప్పుడైతే కనీసం చెప్పకుండా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తెలిసిన వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో శ్రీ. అన్ని చోట్ల చూస్తాంలేండి. మీరు మా అమ్మని కలిసి ఎన్ని రోజులైంది? చాలా రోజులైంది శ్రీ. అక్క ఈ మధ్య మా ఇంటికి రాలేదు. ఏదైనా పనిలో ఉందేమోనని నేను కూడా తనకి ఫోన్ చేయలేదు. కార్తికేయ ఎక్కడ ఆంటీ? ఒకవేళ అత్తయ్య తండ్రి కలిసిందేమో. లేదమ్మా, కలిస్తే నాకు చెప్పేవాడే. వాడి మధ్య ఏవో పనుల మీద బయట తిరుగుతున్నాడు. ఇంటికి కూడా లేటుగా వస్తున్నాడు. మీ అబ్బాయికి ఫోన్ చేయండి. అతనికి ఏమైనా తెలిసేమో కనుక్కోండి.
కలవడం లేదు శ్రీ. తను రాగానే విషయం కనుక్కుంటాను. చూడండి, మా అమ్మ అంటే నాకు ప్రాణం. ఒకవేళ తన గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఆలస్యం అయితే తను ప్రమాదంలో పడుతుంది. నిజంగానే నాకేం తెలియదు శ్రీ. అక్క ఈ మధ్య నాకు ఫోన్ కూడా చేయలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమో. అలాగంటే ఎలాగండి? శ్రీను బాగు ఆంటీ, మనిషి పోయి మీరు బాధలో ఉన్నారు. ఈ టైంలో మిమ్మల్ని ఇలా అడగకూడదు, కానీ మా టెన్షన్ మాది. అత్తే ఎక్కడున్నారో ఏంటో తెలియడం లేదు. నేనేం అనుకోలేదమ్మా. శ్రీకి అక్కంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. కార్తికేయ రాగానే ఏ విషయం తెలుసుకుని ఫోన్ చేసి చెప్పండి, మర్చిపోకండి. అలాగే. సాత్విక్ రాగానే విషయం అడిగి మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. శ్రీ పద. ఒక్క నిమిషం వేద. చూడండి, మా అమ్మ మీకు క్లోజ్ ఫ్రెండ్. తన గురించి మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. బాగా ఆలోచించుకొని మీకేమైనా తెలిస్తే ఫోన్ చేసి చెప్పండి. పద వేద. అక్క కనిపించకుండా వెళ్ళడం ఏంటి? ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏంటో కష్టాలన్నీ మాకే వస్తున్నాయి. సార్, మామయ్య చనిపోయి చాలా రోజులైంది. ఇంతవరకు ఈ హత్య ఎవరు చేశారో మీరు కనిపెట్టలేకపోయారు. ఆలస్యం అయిపోతే హంతకుడు తప్పించుకునే ప్రమాదం ఉంది సార్. నన్నేం చేయమంటావు కార్తీక్? మీరందరూ ఒక నిజాన్ని దాచిపెట్టి హంతకుణ్ణి పట్టుకోమంటున్నారు. మేమే నిజం దాచాం సార్. మొత్తం అని మీకు చెప్పాం కదా. లేదు, ఒక ముఖ్యమైన విషయాన్ని మీరంతా దాచిపెట్టారు. అదేంటో తెలుసా? మీ మావయ్యకి లోక్నాథ్కి మధ్య జరిగిన గొడవేంటి? ఈ విషయం మీ అమ్మగారిని అడిగాను, ఆవిడ చెప్పలేదు. శ్రీ ద్వారా అడిగించాను. మీ అమ్మగారినే కాదు, సరస్వతి గారిని, వాళ్ళ బామ్మని, అందరినీ అడిగించాను. కానీ ఎవ్వరూ నిజం చెప్పలేదు. సార్, వాళ్ళ మధ్య గొడవేంటో మాకెలా తెలుస్తుంది? అయినా ఆ లోక్నాథ్కి మా మామయ్యకి గొడవెందుకు అవుతుంది? వాళ్ళిద్దరూ ఒకరికొకరికి పరిచయమే లేదు సార్. అలాగా? మీ మావయ్య లోక్నాథ్ మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. అంతేకాదు, లోక్నాథ్ వల్లే మీ మావయ్య 12 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఇవన్నీ మీకు తెలుసని నాకు తెలుసు, కానీ మాకు చెప్పడం మీకు ఇష్టం లేదు, అంతే కదా? అది కాదు సార్. ఇప్పుడు జరిగిన హత్యకి మామయ్య గతానికి సంబంధం ఏంటి? అమాయకుడిలా మాట్లాడు కార్తీక్. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. ఆ రోజు మీ మావయ్య తన మీద హత్యా ప్రయత్నం చేసినందుకు లోక్నాథ్ గారు ఇప్పుడు పగ తీర్చుకొని ఉండొచ్చు. కానీ సార్, లోక్నాథ్ పంపించిన కిల్లరే తని హత్య చేయలేదని చెప్పాడు కదా. స్టేట్మెంట్ల మీద ఆధారపడితే కేసులు సాల్వ్ చేయలేం. అది కాదు సార్. ఒకే వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఆ సంగతి నాకు తెలుసు కార్తీక్. మీ మావయ్య 12 సంవత్సరాలు గడిపిన జైలుకు వెళ్ళాను. మీ మావయ్య గురించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను. నాకు తెలిసిందేంటంటే, జైల్లో ఉన్నంతకాలం మీ మావయ్య ఒకరిపైన పగతో రగిలిపోయాడంట. జైలు నుంచి బయటికి రాగానే వాణ్ణి చంపేస్తానని చెప్పాడంట. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మిస్టర్ లోక్నాథ్. సార్, కానీ జైలు నుంచి బయటకు వచ్చాక మా మామయ్య ఎప్పుడు లోక్నాథ్తో గొడవ పడలేదు. ఆ విషయం మా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సరే, మీరు చెప్పినట్టే దీంట్లో మరో యాంగిల్ కూడా ఉంది. మీ మావయ్య జైల్లో తోటి ఖైదుల్లో ఎవరితోనైనా గొడవపడి ఉండొచ్చు. జైలు నుండి బయటకు వచ్చాక వాళ్ళ మనుషులు ఎవరైనా ఈ మర్డర్ చేసి ఉండొచ్చు. మా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం. బట్ మీ దగ్గర ఏమైనా క్లూస్ ఉంటే మాకు చెప్పండి. సరే సార్, వెళ్ళండి. సరస్వతి గురించి ఇంట్లో ఆరా వచ్చింది. ఎన్ని గొడవలున్నా శ్రీ ఇప్పటికీ అమ్మ కొడుకే. సరస్వతి కనిపించకపోతే ఊరుకోడు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరి దృష్టి ఎలా మార్చాలి? లోకి రామా. లోకి, సరస్వతి ఏమైందిరా? ఎక్కడికెళ్ళింది? తెలీదమ్మా. అయినా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికెళ్ళి ఉంటుంది? అదే నేను అడుగుతున్నాను. సరస్వతి ఖచ్చితంగా ఉదయం నీ దగ్గరికే వచ్చుంటుంది.
శ్రీ వేదాల దగ్గర నేను నిజం చెప్పలేదు. సరస్వతి ఇంట్లో నుంచి ఆవేశంగా బయలుదేరడం నేను చూశాను. మరి ఎక్కడికి వెళ్తున్నావు అడగకపోయావా? నేను అడిగే లోపే అది వెళ్ళిపోయిందిరా. మరి నా దగ్గరికి వచ్చిందని ఎలా అనుకుంటావమ్మా? అయినా నా దగ్గరికి వస్తే చెప్తాను కదా. అది కాదు లోకి, రఘురామ్కి మా డాడీకి ఉన్న సంబంధం ఏంటి అని శ్రీ సరస్వతిని నిలదీశాడు. అసలు విషయం సరస్వతికి తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పింది. శ్రీ కోపంగా ఆ నిజమేంటో నేనే తెలుసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో సరస్వతి కోపంగా ఇంట్లోంచి బయలుదేరింది. చాటు నుంచి ఇదంతా చూస్తున్న నేను సరస్వతిని ఆపుదాము అనుకున్నాను. కానీ ఇంతలోనే తను బయటికి వెళ్ళిపోయింది. నువ్వు ఆపుంటే ఇంత ఘోరం జరిగేది కాదమ్మా. నిజం చెప్పరా, తను నీ దగ్గరికి వచ్చింది కదూ? మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? ఆ గొడవతో సరస్వతి ఇటైనా వెళ్ళిపోయిందా? ఏమైందో చెప్పరా. ఏం మాట్లాడుతున్నావమ్మా? సొంత కొడుకుని అనుమానిస్తున్నావా? అనుమానించడం కాదురా, అది నీ దగ్గరకు వచ్చి రఘురామ్ గురించి అడిగితే నువ్వేమైనా చిరాకు పడ్డావేమోనని, ఆ బాధలో అది ఎక్కడికైనా వెళ్ళిందేమోనని అడుగుతున్నాను. అమ్మా, ఆవిడిగారు మనల్ని ఏం అడగదు. ఏ సందేహాలున్నా పార్వతిని కార్తీక్ని అడుగుతుంది. ఈ మధ్య మనకన్నా వాళ్ళు ఎక్కువైపోయారు కదా. అదే నిజమేరా. ఈ పిచ్చిది వాళ్ళలో ఎలా పడిందో అర్థం కావడం లేదు. వాళ్ళకి ఎవరో ఏదో అన్యాయం చేశారని తెగ బాధపడిపోతుంది. వాళ్ళకేదో చేయాలన్న ధ్యాసలో మన కుటుంబాన్ని దూరం చేసుకుంటుంది. అది మొదటి నుంచి అంతే. ఎవరికి ఏ కష్టం వచ్చినా అది భరించలేదు. ఇప్పుడు మనం పోట్లాడో భయపెట్టో దాన్ని దారికి తీసుకురాలేం. ప్రేమతోనే మార్చాలి. ఇదేం ప్రేమమ్మా? తన్ని అందరికన్నా ఎక్కువగా ప్రేమించే శ్రీనే కాదుంటుంది. వాడు బాధపడతాడని తెలిసినా కార్తీక్ వైపే మాట్లాడుతుంది. సరేలోకి, నీ దగ్గరికి రాలేదంటున్నావు కాబట్టి ఏ షాపింగ్కో వెళ్ళుంటుందిలే, తనే వచ్చేస్తుందిలే. పైగా శ్రీ వేద కూడా సరస్వతి కోసం ఆ పార్వతి ఇంటికి వెళ్ళారు. శ్రీ వాళ్ళింటికి వెళ్ళాడా? అసలు ఎందుకు పంపావమ్మా? వాళ్ళ అమ్మ కోసం వెతకడానికి వెళ్ళారు. నేనెలా ఆపుతాన్రా? అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదమ్మా, అస్తమాను ఆ కార్తీక్తో వీడు గొడవ పడుతున్నాడు కదా, అదే నా టెన్షన్. అందుకే వేద శ్రీతో వెళ్ళిందిరా, వాళ్ళ మధ్య ఏ గొడవ జరగకుండా చూడ్డానికి. లోకి ఎందుకింత టెన్షన్గా ఉన్నాడు? నా దగ్గర ఏదో దాస్తున్నాడు. అక్క ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఇంతకు ముందు కూడా ఇలాగే ఇంట్లో చెప్పకుండా వచ్చేస్తే సాత్విక్ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా అలాగే ఎక్కడికైనా వెళ్ళుంటుందా? సాత్విక్, అక్క నిన్ను కలిసిందా? లేదమ్మా, ఆవిని నేను అసలు కలవలేదు. ఏమైంది? అది కాదురా, అక్క పొద్దుననగా బయటికి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదంట. శ్రీ వేద కంగారు పడుతూ మన ఇంటికి వచ్చారు. అన్ని చోట్ల వెతికారా? అంతా వెతికారంటరా. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందంట. వాళ్ళు కంగారు పడి మన దగ్గరకు వచ్చారు. సాత్విక్, తను ఇదివరకట్లా ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటుందంటావా? లేదమ్మా, అలా జరిగే అవకాశం లేదు. ఆవిడ భర్త చేసిన మోసం తట్టుకోలేక అందరికీ దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటోంది. ఇప్పుడు ఆమెకు నిజం తెలిసింది. ఆవిడ పారిపోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోదు. మరి ఎక్కడికి వెళ్ళుంటుందిరా? వాళ్ళంతా కంగారు పడుతున్నారంటే నాకెందుకో భయం వేస్తోంది. నేను ఒకసారి ఫోన్ చేసి చూస్తాను. ఏమైందిరా? నాట్ రీచబుల్ వస్తుందమ్మా. అదేంటి సాత్విక్, పొద్దుటి నుంచి మనిషి కనిపించడం లేదు, ఫోను కలవడం లేదు. నాకెందుకో భయంగా ఉందిరా. భయపడకమ్మా, సరస్వతమ్మ పెరికిది కాదు. ఖచ్చితంగా ఏదో పని మీద ఎల్లుంటుంది. కాకపోతే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారనేది అర్థం కావటం లేదు.
ఫోన్ అలాగే నాట్ రీచబుల్ వస్తుంది. ఇంతసేపు ఫోన్ చూడకుండా ఉంటారా? నాకు అదే డౌట్గా ఉంది వేద. ఒకవేళ మాలో ఎవరి మీదైనా కోపం వచ్చినా ఇలా చెప్పకుండా వెళ్ళదు. పోనీ వెళ్ళినా కూడా కనీసం ఫోన్ అయినా చేసేది. నాకెందుకో డౌట్గా ఉంది. అమ్మకి ఏమైనా జరిగిందేమో. ఏదో జరిగింది సాత్విక్. లేకపోతే అఖిల ఎక్కడికి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తుంది కదా. తను మన ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళదురా. నువ్వు ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి చూడు. The subscriber cannot be reached at the moment. Please try again later. ఇంకా లేట్ చేయకూడదు వేద. ఆలస్యం అయ్యే కొద్దీ అమ్మకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. మరేం చేద్దామంటావు శ్రీ? శ్రీ, ఒక్కసారి ఆలోచించు. ఇంతకుముందు మావయ్య గారి విషయంలో ఇలాగే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులు వెతికేలోగానే మావయ్య గారు ఇంటికి వచ్చేశారు. అప్పుడు మావయ్య గారు చాలా కోపడ్డారు, గుర్తుందా? వేద, అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు కనిపించకుండా పోయింది అమ్మ. తను ఎటు వెళ్ళిందో మనకే కాదు, ఎవ్వరికీ తెలీదు. వెతకాల్సిన చోట్లన్నీ వెతికేశాం. ఇంకా మనం చేయగలిగేది ఏమీ లేదు. సరే శ్రీ, మావయ్య గారు బామ్మ ఇంటి పరువు పోయిందని గొడవ పెడతారేమో అని అన్నాను, అంతే. ఎవ్వరు గొడవ పెట్టినా ఊరుకునేదే లేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మా అమ్మ కంటే నాకేది ముఖ్యం కాదు. శ్రీ, నువ్వు అలా ఉంటే ఎలారా? మీ అమ్మకి ఏం అయ్యుండదురా. ఇవాళ రేపు తనే వచ్చేస్తుంది. ఖచ్చితంగా తను మళ్ళీ ఏ తీర్థయాత్రలకో వెళ్ళుంటుందిరా. నువ్వు అనవసరంగా కంగారు పడకు. లేదు బామ్మ, తను చెప్పకుండా ఎప్పుడూ అలా వెళ్ళలేదు. పైగా తన ఫోన్ కూడా పనిచేయడం లేదు. నాకేదో డౌట్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా తను మనకి చెప్పే వెళ్తుంది. చెప్పలేదంటే ఏదో జరిగింది. అన్నయ్య, అమ్మ సంగతి తెలిసిందే కదా. తన ఈ మధ్య బాగా చేంజ్ అయిపోయింది. ఎవరినో సేవ్ చేయడానికి వెళ్ళి ఉంటుంది. మనం అనుమానిస్తూ కూర్చొని ఏమీ చేయలేం. టైం వేస్ట్ అవుతుంది. అందుకే పోలీసుల్ని రమ్మని చెప్పాను. పోలీసులా? ఎందుకన్నయ్యా? రిషి, పోలీసులు అనగానే నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? కంగారు లేకుండా ఎలా ఉంటుంది వదినా? డాడ్ తిడతారు. రిషి, మన ఇంటి పరువు ఎప్పుడో బజార్కి ఎక్కేసిందిరా. పోలీసులు నన్ను అరెస్ట్ చేసినప్పుడు, డాడ్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడే మన ఇంటి పరువు పోయింది. పోయిన పరువు కోసం ఉన్న అమ్మను వదులుకోలేను. ఏయ్, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? సరస్వతి గారి గురించి తెలుసుకుందామని వచ్చాను. మా అమ్మ గురించి తెలుసుకోవడానికి అసలు నువ్వెవడ్రా? అసలు మా అమ్మ కనిపించట్లేదని నీకెవడు చెప్పాడు? మీ అన్నయ్య, మీ వదిన మా ఇంటికి వచ్చారు. సరస్వతి గారు కనిపించట్లేదని, ఆవిడ గురించి మాకేమన్నా తెలిసేమో అని అడిగారు. అందుకే ఏమైందో తెలుసుకుందామని వచ్చాను. ఆవిడ మా అమ్మరా. ఆవిడ గురించి నువ్వేంట్రా తెలుసుకునేది? రిషి, ఆగరా. కార్తికేయ, మా అమ్మగారిని మీ ఇంటికి వచ్చిందా? మా అమ్మ గురించి నీకేమైనా వివరాలు తెలుసా? చూడు శ్రీ, ఈ మధ్య సరస్వతి మేడం మా ఇంటికి రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. అయినా మేడం సడన్గా ఎక్కడికి వెళ్ళారు? మీరెవరైనా ఆవిడతో గొడవ పడ్డారా? మా అమ్మతో మేం గొడవ పడితే నీకెందుకురా? నువ్విక్కడికి రావడమే ఎక్కువ. పైగా మా అమ్మతో గొడవ పడ్డావా అని అడుగుతున్నావా? రిషి, ఇదంతా నీ వల్లే. ప్రతి దానికి ఆవేశపడతావెందుకు? అసలు నాకు నీ మీదే అనుమానం. నువ్వే మేడం లేదో అనుంటావు, దాంతో ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయారేమో. హే, షటప్ కార్తికేయ. ఇది మా కుటుంబ విషయం. ఇందులో నువ్వు కల్పించుకోవాల్సిన అవసరం లేదు. మేము నిన్ను మా అమ్మ గురించి ఇన్ఫర్మేషన్ అడిగాం, చెప్పావు, అయిపోయింది.
ఇంకా బయలుదేరు. అది కాదు శ్రీ, ఆవిడ నాకు అమ్మలాంటిదే. ఆవిడకేమైందో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఏంట్రా నీకున్న బాధ్యత? అసలు నువ్వు వచ్చాకే ఈ గొడవలన్నీ బిగినయ్యాయి. మా అమ్మని మా కాకుండా చేసావు. షడప్! దేవతలాంటి తల్లిని దూరం చేసుకుంది నువ్వు. నీ ప్రవర్తనతో విసిగిపోయి ఆవిడెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. కార్తికేయ, నీకు ముందే చెప్పాను, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అని. నువ్వు బయట మనిషివి, బయట వాళ్ళలాగే ఉండు. అయినా చనిపోయిన మీ మావయ్యకి మా డాడ్కి సంబంధం ఏంటని నేను అడిగితే నువ్వు కుదరదని చెప్పావు. అది మీ ఇంట్లో విషయం అయితే ఇది మా కుటుంబ విషయం. శ్రీ, ఇది పంతాలకు పోయే సమయం కాదు. మీ అమ్మగారు ఎక్కడున్నారో మనకు తెలియాలంటే ఇన్ఫర్మేషన్ పంచుకోవాలి. మనం కలిసి వెతికితే ఆవిడ తప్పకుండా దొరుకుతారు. అక్కర్లేదు, మా అమ్మ సంగతి మేము చూసుకుంటాం. నువ్వు బయటికి వెళ్ళు. కార్తీక్, నువ్వు ఇక్కడే ఉండటం వల్ల అనవసరంగా గొడవలు పెరుగుతాయి. దయచేసి వెళ్ళిపో. శ్రీ, కార్తికేయ అన్న దాంట్లో పాయింట్ ఉంది. మనం అత్తయ్యని మావయ్య గారికి రఘురామ్కి జరిగిన గొడవ గురించి అడిగాం కదా. అత్తయ్య హర్ట్ అయి ఎటైనా వెళ్ళిపోయి ఉంటారంటావా? అదేం లేదు వేద, అమ్మలా చిన్న చిన్న విషయాలకి హర్ట్ అవ్వదు. సరస్వతమ్మని ఈ విషయం అడిగారా? అంటే ఇప్పుడు ఖచ్చితంగా తను ఇంత చిన్న విషయాలకే అలిగి వెళ్ళిపోయే టైప్ కాదు మా అమ్మ. శ్రీ, ఏమైంది? నన్ను అర్జెంటుగా రమ్మన్నావు. మా అమ్మగారు కనిపించడం లేదండి. పోలీస్ రిపోర్ట్ ఇద్దామని మిమ్మల్ని రమ్మన్నాను. నాకు వివరంగా చెప్పండి. చూడు, ఆ వర్క్ త్వరగా పూర్తవ్వాలి. కావాలంటే మరికొంతమంది మనుషులు పెట్టుకో. అవతల వాళ్ళ నుంచి నాకు మాట రాకూడదు. మీ భార్యను ఏం చేశారు లోక్నాథ్ గారు? అయినా నా భార్య గురించి అడగడానికి నువ్వెవరు? సరస్వతి గారిని ఏం చేశారు? చూడు, తను కనిపించకుండా పోయిన మాట నిజం. అంత మాత్రాన తనకేదో అపకారం జరిగిందని అనుకోవట్లేదు. నో, అసలేం జరిగిందో నాకు తెలుసు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.